హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదు లవర్స్ కావచ్చు. సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే, మీరు ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. అండ్ ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మీ కామెంట్స్ ద్వారా. అండ్ మీరు మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఏమున్నాయి వీళ్ళ గురించి, వాళ్ళ మనసులో కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. నో కాంటాక్ట్లో ఉన్న, సపరేషన్లో ఉన్న, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఎవరైనా కావచ్చు. సో వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి వీళ్ళ గురించి తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ గురించి తెలియచేయండి. మీ నేమ్స్ చెప్పుకోండి అండ్ మీ పర్సన్ నేమ్ కూడా చెప్పుకోండి, ఓకేనా అండి? కార్డ్స్ కలుపుతున్నప్పుడు ప్లీజ్ యూనివర్స్, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూపించండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, క్వీన్ ఆఫ్ కప్స్, king of pentacle, justice, the chariot, 5 of cups, wheel of fortune clarification please. Knight of pentacle, 8 of wands, 6 of cups, 8 of pentacle, the world, 4 of swords, 4 of swords clarification, 5 of pentacle, okay. Bottom of the deck, 2 of pentacle, 10 of wands, 5 of swords, 7 of wands, 5 of wands, the moon. మనకు రావాల్సిన ఎనర్జీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. క్లెయిమ్ చేసుకోండి. ఈరోజు రీడింగ్ అయితే క్లెయిమ్ అని టైప్ చేయండి, ఓకేనా అండి? మీరు క్లెయిమ్ చేసుకోవడం వల్ల యూనివర్స్ కూడా మీ మొర అనేది ఆలకిస్తుంది. సో ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మీకు న్యాయం చేయలేకపోవడం, ఇది ఫాస్ట్ అయినా కొంతమందికి జరిగిన సిచ్యువేషన్స్ కనిపిస్తుంది, కొంతమందికి ప్రజెంట్ జరుగుతుంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇది జరిగిపోయి ఉండొచ్చు, ఆల్రెడీ జరుగుతూ ఉంది కూడా. సో ఇక్కడ మీ పర్సన్ ఏముంది తన మనసులో అని అంటే,
ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద పని చేయడంతో వాళ్ళ ఫ్యామిలీలో కానీ లేదు థర్డ్ పార్టీ దగ్గర కానీ చాలా అలజడికి గురవుతున్నారు. ఈ విషయంలో మీకు చెప్పలేక ఇక్కడ మీ మధ్య గొడవలు అవుతున్నాయి. ఇటు మీకు చెప్పలేక అటు వాళ్ళకి చెప్పలేక మీ పర్సన్ సఫర్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ అందువల్లే ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ నాకు కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. సో ఈ విషయంలో మీకు గొడవలు జరగడం, ఇద్దరి మధ్య కూడా ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇక్కడ మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేశారు. సో ఇక్కడ మీరు ఎందుకు బ్లాక్ చేశారు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నారన్నమాట. ఈ ప్రశ్నించడంలో కూడా మాట అనేది మీ ఇద్దరి మధ్య పెరిగి ఇక్కడ ఈగో వాళ్ళకి సాటిస్ఫై అవ్వాలి కాబట్టి ఇలా ఇద్దరి మధ్య కూడా ఎవరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే విధంగా కూడా గొడవలతోటి ఇక్కడ మీ ఇద్దరికి ఒక సపరేషన్ అనేది అయితే ఏర్పడింది. సో ఇక్కడ మీ పర్సన్ మీకు టైం ఇవ్వట్లేదు, ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేశారు, ఇక్కడ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు బ్లాక్లో పెట్టినా కానీ మీరు కూడా హాయ్ అని పెడుతున్నారు. మీ నెంబరు ఎక్కడ సోషల్ మీడియాలో అయినా సరే మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు. అది ఇన్స్టాగ్రామ్లో అయినా లేదు వాట్సాప్లో అయినా లేదు ఫేస్బుక్లో అయినా ఎక్కడైనా సరే ఎక్కడైనా కావచ్చు మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మూడో వ్యక్తి ద్వారా కూడా ఇక్కడ మీరు ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో మీ ఫ్రెండ్స్కి చెప్పుకోవడం కానీ మీ సమస్య లేదు వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లో ఉండడానికి భారం అనిపిస్తుంది. మీ పర్సన్కి చాలా బర్డన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. బర్డన్స్ అనేది మోస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే కష్టం అనిపిస్తుంది, రెస్పాన్సిబిలిటీస్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల కూడా ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడం, ఈ రిలేషన్షిప్ నేను కంటిన్యూ చేయలేను అన్న సిచ్యువేషన్లో కూడా ఇక్కడ మీ నెంబర్ బ్లాక్లో పెట్టడం, నా వల్ల కాదు అని సమాధానం ఇవ్వకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మీరు రిలేషన్షిప్ కోసం పోరాడుతూ ఉంటే కూడా వాళ్ళ నుండి సమాధానం లేకపోవడం, నా వల్ల కాదు అనిపించడం, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనిపించడం, ఒక్కొక్కసారి ఒక్కో విధంగా మీ పర్సన్ మీకు మాటలు చెప్తూ ఉండడం, ఒక్కొక్కసారి నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పడం, ఒక్కొక్కసారి మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదు థర్డ్ పార్టీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా కావచ్చు, ఏదో ఒకటైతే చెప్తూ ఉన్నారు కారణాలు. అంటే ఇక్కడ బ్లాక్ చేసినందుకు ఇక నా వల్ల కాదని ఈ వ్యక్తి బ్లాక్ చేయడం అయితే జరిగింది. స్టిల్ మీరైతే చాలా పోరాడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి చాలా పోరాడుతున్నారు, కానీ వాళ్ళ నుండి సమాధానం అయితే లేదు కొంతమంది సిచ్యువేషన్లో. కానీ అలా ఉన్న వ్యక్తి ప్రజెంట్ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు, ఇటు మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది. కానీ అండ్ ఈ రిలేషన్ని నేను బ్యాలెన్స్ చేయగలనా అన్న ఆలోచనతోటి కూడా ఉన్నారు. జగులు చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఎందుకు జగులు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మీ పట్ల ఒక రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారన్నమాట. మీకు ఒక అపాలజీ చెప్పాలనుకుంటున్నారు, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారనేది అయితే చెప్పచ్చు. చాలా కర్మ అనేది ఫేస్ చేశారు. మిమ్మల్ని ఎంత ఏడిపించారో మిమ్మల్ని ఏడిపించిన దానికి అంత రెట్టింపు పదింతలుగా వీళ్ళు బాధపడ్డారన్నమాట. మనీ ప్రాబ్లమ్స్లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వర్క్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఏది సక్సెస్ అనేది లేకపోవడం, తాను ఏదైతే మీ పట్ల ఒక స్వార్థంగా ఉన్నారో సో ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారన్నమాట. మీరు తీసుకున్న కేరింగ్కి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానన్న బాధ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్లో మీకు ఒక అపాలజీ చెప్పాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉందన్నమాట. మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు, మీ కేరింగ్ అనేది గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఎన్నున్నా కానీ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ వాళ్ళకి టైం ఇవ్వడం కానీ వాళ్ళకు అనుకున్న విధంగా కేరింగ్ తీసుకోవడం కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ
వాళ్ళకొక వాళ్ళకొక విలువ వాళ్ళకి ఇచ్చింటారు, వీళ్ళకి అంతకంటే ఎక్కువ విలువ మీ పర్సన్కి ఇచ్చారన్నమాట మీరు. సో మీ పర్సన్ అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది, మీరెంత హెల్పింగ్ నేచర్ అనేదైతే గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారన్నమాట. సో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. విధిరాత ఎవరు తప్పించలేరు అన్న విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు నా టైం చాలా బ్యాడ్ టైం నడిచింది అన్న విధంగా కూడా ఈ వ్యక్తి బాధపడి ఇప్పుడు మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు. ఒక లెసన్ నేర్చుకున్నారు వీళ్ళు మీకు దూరం అయ్యాక. వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. ఏదైతే ఇన్మెచ్యూర్గా ఉన్నారో, ఏదైతే మీ పట్ల యాటిట్యూడ్ చూపించారో, ఏదైతే మీకు టైం ఇవ్వలేదో, ఏదైతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో, ఇక్కడ తన స్వార్థం తను చూసుకున్నారు. సో ఇప్పుడు మీ పట్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అన్న ఫీలింగ్ వీళ్ళల్లో కలుగుతుందన్నమాట. మిమ్మల్ని దూరం చేసుకున్నాను అన్న బాధ అయితే ఉంది. మీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మీరు సింగిల్ అయినా మీరు వాళ్ళ పట్ల పెట్టిన ఎఫర్ట్కి ఇక్కడ తిరిగి రావాలి అన్న ఆలోచనలో మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. అండ్ తన మనసులో ఉంది, యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. ఎందుకు ఆలోచనతోటి ఉన్నారు అని అంటే ఇక్కడ మీరు పదే 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 వాళ్ళకి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అన్న ఆలోచన అయితే ఉంది. నేను ఎంత ఫాస్ట్గా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడితే నా మనసు అంత స్థిమిత పడుతుంది, అంత భావోద్వేగం అయితే అవుతున్నారన్నమాట మీ పర్సన్. సో ఎందుకు ఇలా అంత భావోద్వేగం అవుతున్నారు అని అంటే మీరు తీసుకున్న కేరింగ్, మీరు తీసుకున్న హెల్పింగ్, మీరు ఇచ్చిన హెల్పింగ్ ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఇద్దరిది కూడా విడదీయని బంధం అన్నమాట మీది. ఇది సోల్ బంధం అని చెప్పచ్చు. ఎందుకు అనంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈక్వల్ గివ్ అండ్ టేక్, ఇద్దరి మధ్య కూడా అంత షేరింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో వీళ్ళు ఏదైతే మీకు టైం ఇవ్వలేదో ప్రజెంట్ మీరు కావాలనిపిస్తుంది. మీ జ్ఞాపకాలతోటి వీళ్ళు గుర్తుకు చేసుకుంటున్నారు. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను అన్న ఫీలింగ్ అయితే ఉంది. నేను రిలేషన్షిప్ని బ్యాలెన్సింగ్ చేయలేకపోయాను అన్న బాధ అయితే ఉంది. మీ దగ్గర ఉన్నప్పుడు మీరెంత హ్యాపీనెస్ అయితే ఇచ్చారో తిరిగి దాన్ని పొందాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి. తన బాధ్యత తను నెరవేర్చాలి అన్న హ్యాపీనెస్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది అన్నమాట. మీ ముందుకు రావాలి, యాక్షన్ తీసుకోవాలి, మీ ముందుకు రావాలి, మీతో మాట్లాడాలి అన్న ఆలోచన అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు నా వల్ల కాదు, నేను రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయలేను, నా వల్ల కాదు, నేను న్యాయం చేయలేను, నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు, నా మాట మీరు అర్థం చేసుకోవట్లేదు అన్న వ్యక్తి. అంటే ఇక్కడ వీళ్ళకేంటి అంటే మాట వస్తే చిరాకు పడ్డం, మీకు టైం ఇవ్వకపోవడం. సో ఏదైతే బ్యాలెన్సింగ్గా చేయలేకపోయారన్నమాట. ఇది రిలేషన్షిప్ అయినా ఫ్యామిలీ అయినా ఏదైనా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఏదైనా కావచ్చు, వీళ్ళు మీకు టైం ఇవ్వలేదన్నమాట. ఆ టైం ఇవ్వకపోవడంతో ఇక్కడ మీరు గొడవలు పడ్డారు. స్వార్థంగా తన స్వార్థం తను చూసుకున్నారన్నమాట మీ పర్సన్. ఇక్కడ మీరు రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. బ్యాలెన్సింగ్ కావాలని కోరుకున్నారు. అంటే అవతల వాళ్ళకి ఎంత ప్రేమనిస్తున్నారో మాకు కూడా సేమ్ అదే విధమైన ప్రేమను షేర్ చేయమని మీరు అడిగిండొచ్చు మీ పర్సన్ని. అంటే ఈ వ్యక్తి అనుకోకుండా వాళ్ళ లైఫ్లో మీరు ఒక పార్ట్ అయ్యారు, అవతల వాళ్ళు ఒక పార్ట్ అయ్యారన్నమాట. సో ఇక్కడ మీరు చెప్పాలంటే ఒక విధంగా కాంప్రమైజ్ కూడా అయ్యారు వీళ్ళకి. సో ఇక్కడ వాళ్ళకెంత ఎఫర్ట్ పెడుతున్నారో సేమ్
అదే విధంగా ఎఫర్ట్ పెట్టమని మీరు అడిగిండొచ్చు. అప్పుడు ఈ వ్యక్తి నాకు తగ్గట్టు పరిస్థితులు లేవు అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ సైడ్ ఎఫర్ట్ పెట్టాలి అన్న ఆలోచన అయితే వీళ్ళకి కలుగుతుంది. ఇప్పుడు మీ రిలేషన్షిప్లో ఒక చేంజ్ తీసుకురావాలనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు. ఏదైతే మీకు టైం ఇవ్వలేదో ఈ వ్యక్తి, సో ప్రస్తుతం బ్యాలెన్సింగ్ తీసుకురావాలని అనుకుంటున్నారన్నమాట. ఈ రిలేషన్షిప్ని మళ్ళా ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే ఒక సైకిల్ ముగిసిపోయింది అనుకున్న వ్యక్తి ఇప్పుడు మళ్ళా యాక్షన్ తీసుకోవాలి. మీ రిలేషన్షిప్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా ఇతర కారణాల వల్ల మీకు ఈ పర్సన్ ఒక బౌండరీ అయితే పెట్టుకున్నారన్నమాట పాస్ట్లో. అది ఫ్యామిలీస్ వల్ల అయినా కావచ్చు, లేదు అంటే ఇక్కడ మీరు ఒకలాగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అదేదైనా తప్పుగా తీసుకోవడం కానీ, ఇక్కడ మీరు మంచి చెప్తున్నా వాళ్ళకి చెడుగా అర్థం అవ్వడం కానీ అయితే జరిగిందన్నమాట. ఇలా కూడా మీ బంధం అనేది ఇద్దరి మధ్య ఒక సపరేషన్ అయితే ఏర్పడింది. సో అలాంటి బంధం కూడా మళ్ళా రీసైకిల్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే కోరుకుంటున్నారన్నమాట. ఎందుకు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారంటే ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న చోట తనకున్న వాల్యూ అనేది లేదన్నమాట. ఉన్న చోట ఎక్కువ బాధ్యతలు అనేది అయితే ఎక్కువ అయ్యాయి, బర్డన్స్ అనేది మోస్తున్నారన్నమాట ఈ వ్యక్తి. నా వల్ల కాదు, ఈ రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేయలేను అన్న వ్యక్తి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వ్యక్తి చాలా బర్డన్స్ అయితే మోస్తున్నారు. ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి వాళ్ళకి వీళ్ళకి. ఎంతకాలం నేను మీకోసం నేను ఎఫర్ట్ పెట్టాలి, ఎంతకాలం నేను కష్టపడి సంపాదించాలి, ఎంతకాలం నేను మీకోసం ఇన్వెస్ట్ చేయాలి, నా అనుకున్న వాళ్ళని కూడా నేను వదులుకున్నాను అన్న సిచ్యువేషన్లో ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, జగులు చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఎంత ప్రేమను షేర్ చేసుకున్నారో అందుకనే ఈ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. అందుకనే ఇక్కడ మీ జ్ఞాపకాలు, మీ బంధం అనేది ఈ వ్యక్తి గుర్తు చేసుకోవడం, నేను ఇగ్నోర్ చేశాను అన్న బాధ అయితే కలగడం, మీరు ఎంతగానో ఎఫర్ట్ పెట్టారు రిలేషన్షిప్ కోసం, సో అప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. అప్పుడు అర్థం కాలేదు, మీ మీద చిరాకు పడ్డారు, కోప్పడ్డారు, విసిగిస్తున్నారు అని మిమ్మల్నే అన్నారన్నమాట. ఎంతకాలం నా మీద ఆధారపడి ఉంటారు అన్నట్లు కానీ, మిమ్మల్ని ఒక నెగ్లెక్ట్ చేయడం కానీ, ఇగ్నోర్ చేయడం కానీ జరిగిందన్నమాట. సో ఇప్పుడు మీ పట్ల రిగ్రెట్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే మీ విలువ అనేది వాళ్ళకి తెలిసి వస్తుందన్నమాట. ఒక హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తున్నారన్నమాట. ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఒక యాక్షన్ తీసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు. మీ ముందుకు రావాలి అనే ఆలోచన అయితే ఉంది. ఈ రిలేషన్షిప్లో ఒక న్యాయం అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. అది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, మీరు ఎందుకో 2 డేస్గా ఈ మెసేజ్ అయితే కనిపిస్తుంది. మీకేదో జస్టిస్ రాబోతుంది మీ పర్సన్ నుండి. మీ లైఫ్ మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు సింగిల్గా ఏదైతే పోరాడుతున్నారో మీకు ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారన్నమాట. రిలేషన్, ఒక బంధానికి, ఒక బంధం అంటే ఏంటి, దాని వాల్యూ ఏంటి, నేనెంత నెగ్లెక్ట్ చేశాను, నేనెంత నిర్లక్ష్యం చేశాను, నేనెంత మిమ్మల్ని దూరం చేసుకున్నాను, మీ నెంబర్ బ్లాక్ చేశాను అన్న గిల్టీనెస్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. థర్డ్ పార్టీ మాటలతోటి, థర్డ్ పార్టీ కోసము ఇక్కడ మిమ్మల్ని చీటికి మాటికి ఇద్దరి మధ్య ఒక ఐకమత్యం లేకపోవడము, లేదు ఒక అంటే ఇక్కడ లవర్స్ అయితే ఐకమత్యం లేకపోవడము, ఒకవేళ ఇక్కడ మీరు మ్యారేజ్ అయింటే 3వ వ్యక్తుల మాటలు విని ఇక్కడ మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోవడము, కుటుంబం మాట విని ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో మాట్లాడకపోవడము,
మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడము, భారంగా ఫీల్ అవ్వడము, ఇలా చేశారన్నమాట. ప్రజెంట్ ఒక జగిలింగ్ అనేది అయితే కనిపిస్తుంది, ఒక రీగ్రెట్ అవుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఇక్కడ మీకు మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. మీ సైడు తన ఎఫర్ట్ అయితే పెట్టాలి అనుకుంటున్నారు. లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వాలి. నేను కోల్పోయిన దాని గురించి అతను ఆమె ఎవరైనా కావచ్చు. సో కోల్పోయిన దాని గురించి ఈ వ్యక్తి బాధపడుతున్నారన్నమాట. సో లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుందా అన్న బాధ అయితే ఉంది. చూసారా, ఇక్కడ పడుతున్న బాధలకి కాలమే విధించింది అన్న పెయిన్ అయితే ఉంది మీ పర్సన్కి. అంత బాధ అయితే పడుతున్నారు. ఒక హెల్త్ పరంగానూ బాధపడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసినందుకు మీరెంత కేరింగ్ తీసుకున్నారో, కేరింగ్ పర్సన్ అనేది అయితే గుర్తు చేసుకుంటున్నారు. తన లైఫ్ పూర్తిగా చేంజ్ అయింది అనేది అయితే తనకు ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. మీరున్నప్పుడు తన లైఫ్లో ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా ఉన్నారు. మీ దగ్గర ఒక సాధించుకోవడం లాంటిది జరిగిందన్నమాట. ఇప్పుడు తనను పట్టించుకునే వాళ్ళు లేకపోయిండొచ్చు. అందుకని ఇక్కడ ఒక లోన్లీనెస్ అయితే ఉంది మీ పర్సన్కి. అందుకని లైఫ్ మళ్ళా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. మళ్ళీ మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ ముందుకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంతకుముందు చైల్డిష్గా ఇన్మెచ్యూరిటీతో ప్రవర్తించిన వ్యక్తి ఇప్పుడు మెచ్యూరిటీ అనేది అయితే ఉంది. ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు అంటే కాలమే సమాధానం చెప్పిందన్నమాట వీళ్ళకి. తను పడిన బాధలు, ఇబ్బందులు, ప్రజెంట్ పడుతున్న ఇబ్బందులు ఏదైనా కావచ్చు. ఇక్కడ మీ జ్ఞాపకాలు అనేది అయితే గుర్తుకొస్తున్నాయి. మీరు చూపించిన ప్రేమ అయితే గుర్తుకొస్తుందన్నమాట. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు కొంతమందికి 8 days కానీ 8 weeks కానీ వీలైతే 8 hours అయినా మీకు రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ కొంతమందికి 6 days కానీ 6 weeks కానీ 6 months అయినా పట్టచ్చు కొంతమంది సిచ్యువేషన్లో. ఎందుకు అంటే నాకు రీయూనియన్ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక యాక్షన్ తీసుకోవడం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చినా, మీతో రీయూనియన్ చేసినా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఎందుకంటే అలా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాకు వాట్సాప్లోను అండ్ కామెంట్స్లోను, ఈరోజు కాల్ వచ్చిందని. కానీ ఎందుకంటే మనకు వస్తున్న రీడింగ్ కరెక్ట్గా వస్తుందా, మీ ఎనర్జీస్ రీడింగ్ అనేది అయితే తీసుకుంటుంది. సో ఇదైతే పక్కా. సో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఓకేనా, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చాక హైప్ అనేది అయితే చేయండి. మీ కామెంట్స్ తెలియచేయండి. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.